సరస్వతి కౌల, అసలు ఫార్మాసిటీ ముసుగులో అక్కడ కేవలం రియల్ ఎస్టేట్ దందానే జరిగింది. ఫార్మా కంపెనీలు కానీ ఫార్మెట్ ఆఫ్ కంపెనీస్ కానీ అక్కడ ఎస్టాబ్లిష్ అయ్యే స్కోప్స్ అవకాశాలు ఇంకా ఏర్పడలేదు అనేటటువంటిది వాస్తవం. ప్రభుత్వం తీసుకున్నటువంటి 19,000 ఎకరాలకు అడిషన్గా 50,000 ఎకరాలలో ఇతర ప్రాజెక్టులకు అలాట్మెంట్లు గత ప్రభుత్వం చేసిందనేటటువంటి అభియోగం ఉంది. ఎట్లా స్పందిస్తారండి దీనిపైన? అంటే 50,000 ఎకరాలు ఇతర ప్రాజెక్టులకు ఇచ్చారా లేదా అనేది మనకు అసలు అంటే రికార్డ్స్ ప్రకారం ఇప్పుడు ఎందుకంటే ఏదైనా ప్రాజెక్ట్ ఇవ్వాలి అంటే దానికి ఒక జియో కానీ ఒక గవర్నమెంట్ తరఫు నుంచి ఏదైనా అఫీషియల్ డాక్యుమెంట్ ఉండాలి. అవైతే మనకు తెలియదు. కాకపోతే జరిగింది ఏంటంటే ఫార్మాసిటీ పేరుతోటి ఆ చుట్టుపక్కల చాలా విపరీతంగా రియల్ ఎస్టేట్ అనేది పెరిగింది. కొన్ని వేల ఎకరాలు చాలా చాలా గ్రామాల్లో ఎక్కడ చూసినా కానీ మీకు రియల్ ఎస్టేట్ వెంచర్స్ అయితే అయింది. ఇప్పుడు ఈ రోజులు ఏమైందంటే ఫార్మాసిటీ అనేది గనక ఎత్తివేస్తే పెద్ద ఎత్తున భారీ ఎత్తున అక్కడ ఉన్న రియల్ ఎస్టేట్ వాళ్ళకి దెబ్బ తగులుతున్నదన్న ఒక పెద్ద విషయం గురించి కూడా ప్రభుత్వాలు ఆలోచిస్తున్నాయి. సో ఆ 50,000 ఎకరాలు నిజంగా ప్రభుత్వమే ఇచ్చిందా, వేరే వాళ్ళు ఇచ్చారా, లేకపోతే రియల్ ఎస్టేట్ దందా అయితే జరిగింది. ఇంకొకటి 19,000 ఎకరాలు మొత్తం ఇంకా గవర్నమెంట్ చేతిలోకి రాలేదండి. వాళ్ళ చేతిలోకి అఫీషియల్గా వెళ్ళింది 10,000 ఎకరాలు మాత్రమే. అందులో మ్యాక్సిమం వాళ్ళు తీసుకున్నది 6,000 నుంచి 6,500 దాకా అసైన్మెంట్ ల్యాండ్స్. పట్టా భూములు ఒక 2,000 చిల్లర వరకు తీసుకున్నారు. అది కూడా ఎక్కువ యాచారం మండలంలో జరిగింది. అయితే మిగతా భూములు ఎక్కడైతే వచ్చాయో అక్కడి నుంచి పట్టా భూములు ముందు జరిగినది ఏంటంటే అసలు ఓన్లీ అసైన్మెంట్ భూములు తీసుకుంటాము అంటే మీకు అఫీషియల్గా జరిగిన నోట్స్ వేరు. ఇక్కడ గ్రౌండ్ స్థాయిలో జరిగినది ఏంటంటే మీకు అభివృద్ధి జరుగుతుంది, ఒక సిటీ వస్తుంది, అది ఇది అని చెప్పేసి ఎట్లాగో అసైన్మెంట్ భూములు గవర్నమెంట్ ఇచ్చింది కాబట్టి గవర్నమెంట్ తీసుకుని హక్కుంది అని రకరకాల అంటే కొంత నయానో భయానో ఏవో చెప్పి మొత్తానికైతే అసైన్మెంట్ ల్యాండ్స్ తీసుకున్నాం. అది కూడా అప్పుడు ఇచ్చిన ప్రామిస్ ఏంటంటే రైతులకు మీ పట్ట భూముల జోలికి మేము రాము అని వాళ్ళు మాట ఇచ్చి అసైన్మెంట్ ల్యాండ్స్ తీసుకున్నారు. అందులో కూడా చట్టానికి తూట్లు పొడిచినది వాస్తవమే. ఇక పట్టభూముల వద్దకు వచ్చేవరకు అప్పుడు రైతులు ఇక అది కూడా వచ్చింది. ఫస్ట్ యాచార మండలంలో మొదలు పెట్టారు. అక్కడ కూడా చేయవలసిన చర్యలు ఏవి చేయకుండానే వాళ్ళు భూసేకరణ మొదలు పెట్టేశారు. అసలు ఈ రోజు వరకు కూడా డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అనేది ప్రజలు చూడలేదు ఎన్నిసార్లు అడిగినా కానీ. ఎందుకంటే చట్ట ప్రకారం మీరు ఏదైనా భూసేకరణ చేసే ముందు ఆ ప్రాజెక్ట్కి సంబంధించిన పూర్తి వివరాలు మీరు తెలుగులో ప్రజల ముందు పెట్టి వాళ్ళందరూ ఒప్పుకుంటే అప్పుడు మీరు భూసేకరణ మొదలు పెట్టాలి. అదేది కాకుండానే భూసేకరణ అనేది మొదలైంది. అందుకోసము ఇప్పుడు వాళ్ళు చేసినటువంటి ఇల్లీగల్ పనులు అంటే చట్ట వ్యతిరేకమైన చర్యలు ఏదైతే చేశారో భూసేకరణ ప్రక్రియలు అవన్నీ మేము ఎవిడెన్స్తో సహా ప్రజెంట్ చేసినందుకే మాకు హైకోర్టు నుంచి రైతుల పక్షాన తీర్పు వెలువడింది. ఏంటంటే మీరు చేసిన భూసేకరణ చట్ట ప్రకారం చేయలేదు కాబట్టి మీరు ఇచ్చినటువంటి డిక్లరేషన్ కానీ అవార్డ్స్ కానీ మేము రద్దు చేస్తున్నాం. సో ఈరోజు యాక్చువాలిటీ కన్సెంట్ ద్వారా తీసుకున్న ల్యాండ్ ఒక 2,000+ ఏకర్స్, అది ఏది పట్టా భూములు. మిగతావన్నీ కూడా 6,000 నుంచి 7,000 చిల్లర అసైన్మెంట్ ల్యాండ్స్ తీసుకున్నారు. సో 19,000 ఎకరాలు ఇంకా గవర్నమెంట్ చేతిలో లేదు. ఈ 50,000 ఎకరాల సంగతి మీరు ఏదైతే చెప్తున్నారో అది ఇండైరెక్ట్ గా రియల్ ఎస్టేట్ అయితే ఖచ్చితంగా చుట్టుపక్కల మొత్తం చాలా చోట్ల రైతులు కూడా అంటే రేట్లు పెరిగినాయి కాబట్టి జనాలు కూడా ఆశతోటి చేశారు. ఇక్కడే కాదు, మీకు కడతాల అవతల కొన్ని పెద్ద పెద్ద వెంచర్లు వచ్చినాయి. బటర్ఫ్లై వ్యాలీ అని, ఇంకోటేవో అలయన్స్ గ్రూప్ అని. ఇవన్నీ ఏంటంటే బేసిక్ రియల్ ఎస్టేట్ వెంచర్స్ పెరిగిపోయినాయి చుట్టుపక్కల. ఆ విధంగా వ్యవసాయం నష్టపోయింది ఖచ్చితంగా.